హాయ్ ఫ్రెండ్స్, మనకి అండర్ 15,000 లోపల మొబైల్కి IP69 వాటర్ రేటింగ్ ఉండి, అలాగే 6000 mAh బ్యాటరీ ఉండి, బెటర్ డిస్ప్లే ఉంటే ఎంత బాగుంటుంది. ఎస్, నేను చెప్పింది నిజమే. మనకి ఈ 3 ఫీచర్స్ కూడా మనకి రియల్మీ P3 5Gలో అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు మనం ఈ మొబైల్ గురించి పూర్తిగా మాట్లాడకపోతున్నాం. ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి తగ్గించారు, ఇంకా ఏమేమి పెట్టాలనేది టోటల్ అయితే ఎవ్రీథింగ్ అయితే కవర్ చేద్దాం అనమాట. గైస్, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఇక మనము ఈ రియల్మీ P3 5G డిజైన్ అండ్ బిల్డ్ కోడ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ రాబోతుంది అనమాట. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో ఇలాంటి సపోర్ట్ లేదు, బట్ మనకి ఇందులో హై రేస్ ఆడియో సపోర్ట్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది మనకి ఆడియో క్వాలిటీ కూడా. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది. IP68 IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అప్ టు 30 minutes వరకు మనకి ఈ వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేయగలదు. అలాగే ఇది మనకి 8 mm థిక్నెస్ ఉందని చెప్పొచ్చు. అలాగే 190 grams అయితే వెయిట్ ఉందన్నమాట. కొంచెం లైట్ వెయిట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మనకి స్పేస్ డిజైన్ అయితే చెప్తున్నారు అనమాట. డిజైన్ విషయంలో కొంచెం ఇన్నోవేటివ్ అని చెప్పొచ్చు అనమాట. మొబైల్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.67 inches AMOLED డిస్ప్లే రాబోతుందని చెప్పొచ్చు. అలాగే 120 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంది. 2000 Hz అయితే పీక్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ బ్రైట్నెస్తో కొంచెం ఇష్యూ అనేది తగ్గినట్లు అనుకోని, బట్ మనకి అవుట్డోర్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2000 nits అయితే టచ్ అవుతుంది అనమాట. మనకి HDR ఇమేజ్ సపోర్ట్ ఉంది, అంటే మనకి ఇది గ్రాఫిక్ పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. మేజర్గా మనం ఏమైనా వీడియోస్ చూసేటప్పుడు కానీ, అలాగే ఏమైనా స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ ఈ HDR ఇమేజ్ సపోర్ట్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుంది. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది అనమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనం HD క్వాలిటీలో చూడొచ్చు. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే విషయంలో. అలాగే ఇది మనకి పంచ్ హోల్ డిస్ప్లే రాబోతుంది అనమాట. పంచ్ హోల్ డిస్ప్లేలో మనకి చాలా బాగుంటుంది గేమింగ్ ఆడేటప్పుడు. మేజర్గా అయితే గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు ఇంకా విధంగా. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. LPDDR5 ఉంటుంది. IPFS 3.1 మీద రాబోతుంది అనమాట. అలాగే 2.3 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉంటుంది అనమాట. అయితే BGMI ఆడేవాళ్ళు ఉంటారో ఈ మొబైల్ అయితే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి 90 fps అయితే హ్యాండిల్ చేయగలదు. చాలా బాగుంటుంది అనమాట. స్మూత్ గేమ్ ప్లే అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ నుంచి. ఈ 7 lakh ప్లస్ అయితే మనకి యాంటిట్యూడ్ స్కోర్ చేసింది అనమాట. చాలా బెటర్ స్కోర్. మనకి ఇండియాస్ ఫస్ట్ ప్రాసెసర్ అయితే చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్లో మనకి ఏరోస్పేస్ కూలింగ్ సిస్టమ్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. మేజర్గా మనం గేమింగ్ ఆడేటప్పుడు హీటింగ్ అనేది తగ్గిస్తుంది అనమాట. అలాగే Android 15 రాబోతుంది అనమాట. అలాగే 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. అంటే 2 years అయితే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి. అలాగే 3 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి అనమాట. UI 6.0 కస్టమైజేషన్ రాబోతుంది అనమాట. అలాగే మనం ఏ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎరేజర్ కానీ, AI ఫోటో ఎన్హాన్స్మెంట్ కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అలాగే మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది వాయిస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF సపోర్ట్ ఉందన్నమాట. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్. మేజర్గా మనము ఈ రేర్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ అనేవి చాలా బాగా తీయచ్చు, ఎందుకంటే వాయిస్ సపోర్ట్ ఉంది. ఇక మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట మనకి వీడియో క్వాలిటీ కూడా. అలాగే మన సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ 2 MP ఇచ్చారు. ఇది డెప్త్ కెమెరా సెన్సార్ అయితే చెప్తున్నారు అనమాట. మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 16 MP ఇచ్చారు. 16 MP అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేయగలదు అనమాట. హైపర్ డూపర్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా లో ఫోటోస్ తీయగలదు అనమాట. అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వీడియో రికార్డింగ్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. మేజర్గా మనకి రియల్మీ మొబైల్స్ కెమెరాస్ అనేది బెటర్ ఉండే టాకింగ్ అవుతుంది బయట, బట్ వాళ్ళు అది నిలుపుకోవాలంటే కెమెరా ఫీచర్స్ ఏదో ఇంక్రీజ్ చేయాలన్నమాట. మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టే దీనిలో మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారు. ఇది మనకి సిలికాన్ బ్యాటరీ అనమాట. చాలా లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు. ఈజీగా మనకు 2.5 అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నార్మల్ యూసెస్ అయినట్లయితే. ఒకవేళ మీరు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకో, మీకు 1.5 day వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉంది. అంటే డిపెండ్స్, అంటే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇందులో మనకి 45 watts అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. 45 watts అంటే ఈజీగా 1 hour 20 minutes అయితే పడుతుంది అనమాట. ఇందులో మనం సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే మనకి గైరో సపోర్ట్ ఉంది, అలాగే యాక్సిలరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమీటర్ ఉంది. ఇలాంటి సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. సెన్సార్ విషయంలో ఎక్కడైతే స్కిప్ చేయలేదు. మేజర్గా ఈ మొబైల్ ఎందుకు హిట్ అవుతుంది అంటే ఒకటి IP రేటింగ్ బెటర్ ఉంది, అలాగే మన ప్రాసెసర్ విషయంలో కూడా కొంచెం ఫోకస్ చేస్తారనమాట. నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఇంకా BGMI 90 fps కదా, అంటే బడ్జెట్ మొబైల్స్ మనకి 90 fps హ్యాండిల్ చేయాలంటే చాలా దమ్ము ఉండాలన్నమాట మొబైల్లో. ఈ ఫీచర్స్ కొంచెం నాకైతే అట్రాక్ట్ చేశాయని చెప్పొచ్చు.